ఈ సంక్రాంతి కంట అత్తలకు పెద్ద కీడు వచ్చిందట. ఏందనంటే కోడలిది ఏం పని చేయొద్దట ఇంట్లో. బాసాలు తోముడు, ఇల్లు దులుపుడు, ఆ సజ్జ మీద ఉన్న బాసాలని తీసి తోముడు, ఇవన్నీ అత్తలే చేయాలట. ఎందుకంటే ఇది కీడు కిందనట, తెలుసా? కీడు పండుగ కాబట్టి ఒకవేళ కోడలు చేసింది అనుకో, నువ్వు కాలు జారు చేయి జారు కింద పడి నడిమిరుగుతుందట. అందుకని అత్తలి మొత్తం పని చేసుకోవాలంటే మళ్ళీ ముగుడు కాడ కూడా కడాయి కాడ కూడా అస్సలే కోడలు ఉండొద్దట. ఎందుకంటే ఈ సంక్రాంతికి పెద్ద కీడాట. అత్తల మీదనే వచ్చిందట, తెలుసా? అత్తలు ఏం చేయాలనంటే మూకుడు కాడ కూర్చొని వాళ్ళకి ఏమేమి కావాలో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు చేసుకోవచ్చు. ఎన్ని కిలోలట అన్ని కిలోల పిండి ఉంటారు. కానీ కోడలిది మాత్రం చెయ్యి అస్సలే పెట్టొద్దట. పుసుకున్న కోడలిది చెయ్యే పెట్టింది అనుకో, కథం నూనె వేలుతుందట, అత్త మీద పడుతుందట. అందుకని కోడళ్ళకి చెప్తున్నా, మీరు ఏమని అనుకుని అత్త క్షేమమే మన ముఖ్యము. అత్త మంచిగుంటేనే మనం మంచిగుంటాం. కాబట్టి ఏదేమన్నా గానీ అత్తలకి ఏ పని చెయ్యకుర్రి. ఈసారి మూకుడు ఆమెనే చేసుకోమనుర్రి. కడాయి పెట్టుకొని ఎన్ని కిలోలు అన్ని కిలోలు అలా బిడ్డకు ఆమెకు చేసుకోమని చెప్పుర్రి. ఇల్లు కూడా ఆమెనే దుడుకోమన్నారు, బాసలు కూడా ఆమెనే దొంకమన్నారు. మనం మాత్రం చేయబెట్టినాం అనుకో, మన అత్తలకి ఏమన్నా అయితే మనం తట్టుకుంటామా? తట్టుకోలేము. కాబట్టి అత్త మీద